ఇది చదివి నేను ముగించేస్తా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఇద్దరు నిలబడి దేవా నేను చోర్లను నేను అన్యాయస్తులను నేను వ్యభిచారులైనా ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రమని చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించినని తనలో తాను ప్రార్థించుచుండెను. చెప్పండి గట్టిగా. అంటే ఈ పరిచయుడు హెచ్చించుకుంటున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ప్రభా, ఈ పక్క పొంటి ఉన్న పాపాత్ములాగా కాదు, నేను ఈ పక్క పొంటి అబద్ధం చేసే వాళ్ళ కాదు, నేను వారానికి ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, నీకు దశమ భాగం ఇస్తున్నా అని చెప్పి గొప్పలు చెప్పుకోలేదు. హెచ్చింపే మనసు. అంటే హెచ్చింపు ఈ ప్రార్థన దేవుడు వినలేదు. అన్ని చెప్పుకుంటుడు, ఈ పాపాత్ముల వలన లేను, ఈ దోషి వలన లేను అని చెప్పుకుంటూ హెచ్చించుకుంటుండు ఈ పరిచయుడు. కానీ ఒక్క ప్రార్థన ఉంది కిందికి 13వ వచనం వాటిని. అయితే పక్కపడ ఒక సుంకరి ఉన్నాడా, దూరంగా నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన ఒక మనిషి ప్రార్థనలు, ఈ మనిషి అన్ని చేస్తున్నాడు. ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు వారానికి. కాబట్టి ఏం చెప్తుండో, ఆ పొరుగు వారి పాపాత్మలాగా లేనేను, వాడు అన్నం చేసేవాళ్ళు అంటే వీడికి హెచ్చింపు మనసు వచ్చింది. అది తప్పుడు ప్రార్థన. వాడు అంటుండే నేను దశమ భాగం కొడుతున్నా, వారానికి ఉపవాసం ఉంటున్నా, ఇవన్నీ చెప్తుండు. కానీ అన్నాడు అక్కడ ఆ ప్రార్థనలో దేవుడు దాన్ని స్తోత్రం అంగీకరించలేదు. ఆమె చెప్పడే గట్టిగా. ఇక్కడ మనం ఇంకొక వ్యక్తి సుంకరి, ఆయన అన్నాడు గుండె వాడుకొని ఓ కన్నులెత్తి ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, పాపునైన నన్ను కరుణించు అంటే ఆ పరిచయుడి ప్రార్థన కంటే సుంకరి ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. అల్లేలే పడిగడిగా. అంటే గుండెను విప్పిండు, మనసును విప్పిండు. ఈ గుండెలాంటి బండ రాయి వెళ్ళిపోయింది. ఓ స్తోత్ర హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. ఆ ప్రార్థన దేవుడికి ఇచ్చిండు. ఆమె చెప్పండి గట్టిగా. ధూపార్తగా ఈ సుంకరికి మార్చబడ్డాడు. అంటే మానవుని హృదయమే ఒక ధూపంలాగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ నీ శరీరం అంతా ఏమైపోవాలంట, దేవునికి సజీవ యాగంగా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఇందులో పాపం ఏలనీయకూడదు. సజీవ యాగం అంటే ఏంటి కదా? ఆమె చెప్పండి గట్టిగా. ఇందులో పాపం ఏలనీయకూడదు. శాపం సజీవ యాగం. యాగం యాగం యేసు ప్రభు యాగమైండు, రక్తం రాడ్చాడు. అలాగనే మనమే యాగమైనప్పుడు దేవుడు తప్ప మన జీవితంలో ఇంకొకటి ఏది కనబడకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. అది సజీవ యాగం. అది అప్పుడు నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఆ ప్రార్థన దేవుడు కోరుకుంటు. యోహాను వార్త 15వ అధ్యాయంలో ఒక మాట 7వ వచనం లాస్ట్ మాట. అది 15వ అధ్యాయం యోహాను వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది బిడ్డ. ఇది కూడా దేవుని స్తోత్రం. మంచి మాట కనబడుతుంది. నిలిచి ఉండిన ఎడల నీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చెప్పడం గట్టిగా. హల్లెలూయా పడి గట్టిగా. చెప్పరా గట్టిగా. హల్లెలూయా. అది దేవుని మాటలు మనలో నిలిచినప్పుడు మనం దేవుని దగ్గర ఏది అడిగినా ఇచ్చే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. మాట నిలిచిన అంటే అలాగే బతకడం అన్నట్టు. యేసయ్య మాట మన గుండెలో నిలిచిపోవాలి, ఆ ప్రకారం నడవాలి. నడిచినప్పుడు నీకు ఏది ఇష్టం కావాలో అడుగు. ఆమె చెప్పండి గట్టిగా. ఇది కావాలా, బంగ్లా కావాలా, ఏం కావాలి? ఫస్ట్ హృదయంలో మాటలు నిలుపుకోవాలి. ఈ మాటలు నిలుపుకొని ఆ ప్రకారం జీవించినప్పుడు సుంకరి ప్రార్థన. ఆమె చెప్పండి గట్టిగా. 3 మాటలు సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. అలాగే మనం యేసయ్య మాటలు మనలో నిలిచినప్పుడు యేసయ్య మాటలు వినగలడు. అంటే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఏమన్నాడు? మన శరీరం అంతా దేవునికి శరీరం యాగముగా బలి అయిపోవాలంటే యాగం. హల్లెలూయా పడి గట్టిగా. యాగంగా సమర్పించుకుంటే నోటికి బూడు రాకూడదు, బూతులు రాకూడదు, అన్యాయం రాకూడదు, అక్రమ రాకూడదు, సేవే జీవితంలో గడవదు తప్ప ఇంకొకటి కనబడకూడదు. అందుకోసమే మనమే
దేవునికి ధూపార్తిక అంటే ధూపము. దీపార్తిక అంటే అగ్ని చేత ఒక ధూపార్తికలో ఉంటుంది. అలాగనే స్తోత్రములు, అగ్ని అనగా స్తోత్రములు. ఆ పొగతో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఆయన చెవులో వస్తాడు. ప్రకటనలో ఉందన్నమాట. ఆయన చెవులో మన ప్రార్థన వస్తాడు. హల్లెలూయా పండుగగా ఉంటుంది మరి పరిశుద్ధుల ప్రార్థన. కాబట్టి దేవుని ప్రియుల పరిశుద్ధుల ప్రార్థన అంత గొప్పది. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థన వినాలంటే మనం దేవునికి మంచిగా సాగాలి. ప్రకటన గ్రంథంలో ఒక్క మాట దొరుకుతుంది. ప్రకటన గ్రంథం 9 లాస్ట్ ఉంటుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం ఒక లైన్ చూడరా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం అక్కడ అన్నది అక్కడే కనబడతా మాట. దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులలో వీరులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను. ఏం పాత్రలు అవి? సువర్ణ పాత్రలు, బంగారు పాత్రలు అవి. పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట అంటే యేసుక్రీస్తు ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థన. హల్లెలూయా పండుగడిగా. కాబట్టి దేవుని ప్రియులారా, మనమే ధూపార్తిక మారాలంటే పరిశుద్ధులుగా మార్చబడాలంటే మన శరీరం సజీవ యాగంగా దేవునికి సమర్పించబడిన తర్వాత స్తోత్రం యోహాను సువార్త 15:7 ప్రకారం ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు నువ్వేమన్నాడు దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. ఈ వాక్యం దేవుడు దీవించి మన వెనుకలు ఆశ్రయించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. కాబట్టి